ఎందుకు నాకు రేపు గురించి ఆశ, రేపు గురించి తెలుసుకోవాలనే భ్రమ? ఎందుకు? నువ్వు దేవుణ్ణి నమ్మితే, నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదను, నన్ను వదిలిపెట్టడం అన్నోడికి రేపు ఏమైపోద్దో, నాకు ఎలాంటి అమ్మాయి దొరుకుద్దో, నాకు ఉద్యోగం వస్తో రాదో, నా వీసా దొరుకుద్దో లేదో, నా సేవ ఫలిస్తుందో లేదో అని అనుమానం ఎందుకు వస్తుంది నీకు? నా బిడ్డలు దీవించబడతారో లేదో, నా బిడ్డలు ఏమైపోతారో, నా బిడ్డలు ఏమైపోతారు, నేను సరిగ్గుంటే నా బిడ్డలు దీవించబడతారో, నేను దేవుణ్ణి పట్టుకుంటే నా బిడ్డలను దేవుడు వదిలిపెట్టడో, నా మనస్సాక్షి సరిగా ఉంటే అది మేలైనా సరే కీడైనా సరే అది నాకు మేలే. అంటే అన్ని ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ అన్ని మంచిగా ఉండాలనుకుంటున్నారా? కుదరదు. దేవుడి ప్రణాళికలో ఆ కీడును కూడా నీ మేలు కొరకు దేవుడు దాచాడు. నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో నీ బ్రతుకులో అన్ని సొల్యూషన్స్ ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. నేను పెద్ద ప్రాబ్లంలో చిక్కుకున్నానంటే నీకు పెద్ద విడుదల ఇస్తాడంట దేవుడు. చిన్న సమస్య చిన్న మెరికల్, పెద్ద సమస్య పెద్ద మెరికల్.